హాయ్ అండి. నేను మీ రమేష్, అదే ఫేలు రమేష్. నిన్నండి వరల్డ్ కార్డ్స్ వచ్చారు కదా. ఎవరో ఏంటన్నది వాళ్ళ కోసం చూద్దాం. అదే అలేక చిట్టి పీపుల్స్ వాళ్ళ సిస్టర్ అండి ఒకరు, రమ్య మోక్ష అండి. ఈవిడది రాజమండ్రి అండి. ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ అండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈవిడైతే అందరు ఆల్మోస్ట్ చాలామంది తెలుసు అండి. అంటే కాంట్రవర్సీలు ఉన్నాయి కదా ఇవి అలేక చిట్టి పిక్స్. ఏవి చూపించారండి, ఏవిలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ కోసం చెప్పారండి. వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారంట. అదే టైంలోని ఈవిడేమో షూటింగ్లో ఉందంట. వాళ్ళ ఫాదర్ లాస్ట్ చూడడానికి వచ్చినప్పుడు జస్ట్ 5 minutes వరకునండి. అది ఎమోషనల్ చెప్పారండి. తర్వాత వాళ్ళకి ట్రోల్స్కి ఎలా గురయ్యారు, వాళ్ళ సిస్టర్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్కి ఇది ఎఫెక్ట్ అయ్యారు కదండి, వాటి కోసం చెప్పింది. నాగార్జున గారు అడిగారండి బిగ్ బాస్కి, మరి ఎందుకమ్మా బిగ్ బాస్కి వచ్చామంటే తను అన్నదండి, నేను బిగ్ బాస్ హౌస్కి ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చాను. తర్వాత గేమ్స్ గట్టిగా ఆడతాను, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాను, ఇచ్చి పాడేస్తాను. మరి చూడాలి, అందరూ వచ్చి ముందర ఇదే చెప్తాను, ఇచ్చేస్తాను. నీకు ఎవరు ఫేవరెట్ అంటే ఎవరో కాదు, నాకు ఎవరు లేరండి అక్కడ. జస్ట్ నాకు ఎమ్మెన్యేల్ అంటే కొంచెం ఇది. ఎవరు నువ్వు లైక్ చేయమంటే బర్నీ గారు చెప్పారండి. ఎవరు ఫేవరెట్ అని అడిగితే కాదన్నా మనం మంచిదే, కానీ ఎందుకంటే ఎవరి గేమ్ ఆడాలని ఇప్పుడైతే ఇండివిజువల్గా ఆడుతుందంట, స్ట్రాంగ్గా ఆడుతుందంట. చూడాలి మరి ఈ కాన్ఫిడెంట్ మరి లాస్ట్ దాకా ఉంటుందో, మళ్ళీ ఏమన్నా ట్రోల్స్కి మెటీరియల్ ఇచ్చేస్తుందో, మళ్ళీ ట్రోలర్స్కి మంచి స్టెప్ ఇస్తుందో లేదో చూడాలి. మరి తను అన్నది తను ఎవరైతే నెగిటివిటీ చేశారో, నేను నెగిటివ్ ఫేస్ చేశాను సోషల్ మీడియాలో, అదంతా క్లియర్ చేసుకోవడానికి వచ్చాను. ఒక పవర్ ఇచ్చారండి, అదే ఫుడ్, లగ్జరీ ఫుడ్ అండి. అది ఇప్పుడు ఎప్పుడైనా వాడుకోవచ్చు, తినవచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. తర్వాత అండి కొన్ని పికిల్స్ ఇచ్చారు వాళ్ళకి, వాటికి ట్యాగ్ ఇచ్చారు, ఏ హౌస్లో వాళ్ళకి సూటబుల్ అవుతుంది ఇమ్మన్నారు. సెల్ఫీస్తో ట్యాగ్ ఇచ్చారండి, అదైతే పావన్కి ఇచ్చాను. పావన్కి చెప్పడం ఏంటంటే తన గేమ్స్లో కొంచెం సెల్ఫీస్ ఉంటాడంట. తర్వాత ఓవర్ యాక్టింగ్ శ్రీజకి ఇచ్చింది. శ్రీజ గారు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటే, నువ్వు కూడా చేస్తున్నావు కదంటే, నేను జస్ట్ ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను, నువ్వు ముందు నుంచి నాకన్నా ఎక్కువ నువ్వు, నేను కొంచెం అయితే నాకు అతికి పరాకాశ నువ్వు అని అనడం జరిగిందండి. తర్వాత మ్యానిపులేటర్ అంటే రాముకి ఇచ్చారు, ఇది అయితే అందరు షాక్. మరి రాము మ్యానిపులేట్ చేసేంత లేదు, ఇతన్ని అందరు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు. మరి ఆవిడ ఏ కోణంలో చూసిందో తెలియదు. మరి సేఫ్ అండి, సేఫ్ అయితే బర్నీ గారికి ఇచ్చారు, ఫేక్ దివ్యకి ఇచ్చింది. చూడాలని మరి ఈవిడ మాటలైతే చెప్పింది, మరి గేమ్ ఎలా ఉంటుందో, ఆవిడకున్న నెగిటివిటీ పోగొట్టుకుంటుందో లేదండి ట్రోలర్స్కి స్టెప్ అవుతుందో, వెయిట్ అండ్ సీ. శ్రీనివాస్ సాయి అండి, ఇతను చైల్డ్ ఆర్టిస్ట్గా చేసాడండి. గోల్కొండ హై స్కూల్ ఉంది కదా, అందులో ఒక క్యారెక్టర్ చేసాడు ఇతను, మంచి క్యారెక్టర్ ఉన్నది. తర్వాత కిల్లాడి చేసాడు గారిది, అందులో చేసాడంట. తర్వాత ఊపిరి సినిమాలో క్యారెక్టర్ చేశాడు, అది కూడా మంచి క్యారెక్టర్ అండి. అయితే తను అనడం ఏంటంటే, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను కానీ నాకు అంత రికగ్నైజేషన్ రాలేదు, ఆఫర్స్ ఈజీగా వస్తాయి అనుకున్నాను కానీ రాలేదు. సో బిగ్ బాస్ నుంచి నాకు ఆఫర్స్ వస్తాయని నేను వచ్చాను. మరి నువ్వు బిగ్ బాస్ రావడానికి నీ స్పెషల్ ఏంటని అడిగితే, మరి నేను ఆల్రౌండర్ అండి, అన్నిట్లోనూ ఉంటాను చెప్పడం జరిగింది మనోడు. తర్వాత అండి మోదీ గారండి, ఈవిడ హైలైట్. మరి ఈవిడ కోసం అంటే తెలియని వాళ్ళు అంటే మ్యాక్సిమం అంటే దివ్వుల మాధురి అండి. అదండి దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ విషయంలో ఉన్నారు కదా, ఈవిడండి. ఈవిడ ఏవి వేశారు, ఈవిడ ఏవిలో కూడా ఓల్డ్ సాంగ్స్తో కారు మీద రావడం, దాని మధ్యలోనేమో దువ్వాడ శ్రీనివాస్ రావడం, ఈవిడ డైరెక్ట్గా చెప్తుందండి, నేనండి మీ దువ్వాడ మాధురి అనేది. ఇంకా మ్యారేజ్ అవ్వకుండా మరి పేరు మార్చేసుకున్నారు, మరి ఏమో వాళ్ళకి తెలియాలి. తర్వాత ఇక్కడ అన్నం ఏంటంటే, నాకు చాలా ట్రోల్స్ వచ్చినాయండి. ట్రోల్స్ అంటే ఏంటంటే 20% ట్రోల్స్ వచ్చినాయి అంటండి, 80% ఈవెన్ లైక్ చేశారంట. మరి 80% లైక్ చేస్తే ఇంకేంటి బాధ, 20% ట్రోల్స్ అన్నా కామన్. అవి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇవన్నీ కామనే కదా. 80% అందరూ లైక్ చేస్తే ఇంకా 20% కోసం నేను వచ్చాను, నేను ఏంటైనా చూపిస్తాను, నా రియల్ ఏంటైనా చూపిస్తాను,
అని ఈవిడ అనడం జరిగిందండి. చూడాలి మరి. ఈవిడ కూడా ట్రోల్స్కి గురైన ఆవిడే. ఇవి ట్రోలర్స్ కూడా మంచి స్టెప్ ఇచ్చేవాడే. ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయొచ్చు అంట, ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయొచ్చు, అది ఇచ్చారండి. ఈవిడ అంటే ఏంటంటే మోదీ 2.0 చూస్తారంట. నీ ఫేవరెట్ అంటే నాకు ఎవరు లేరండి, ఎమ్మెల్యేలు ఒక్కలైనా లైక్ చేస్తాను అన్నారు. తర్వాత మన సాయికి అయితే పవర్ ఏమి ఇచ్చారంటే అండి, ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారండి. అది అతనైనా వాడుకోవచ్చు, ఇంకొకరి కోసమైనా వాడుకోవచ్చు. తర్వాత అండి నిఖిల్ అండి 4th. నిఖిల్ నాయర్ అండి, కేరళ అతను. ఏదో తెలుగులోనే సెటిల్ అయ్యాడంట, తెలుగులోనే మూవ్స్ చేసాడంట, తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయినా ఇక్కడ అమ్మాయిని చేసుకుంటూ అన్నాడు. ఇతను కూడా కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్గానే ఉన్నాడు. కాంపిటీషన్ ఇస్తాం సార్, నేను కూడా ఇచ్చి పాడేస్తాను అన్నాడు. చూడాలి మరి ఎంత దాకా ఉంటాను. తర్వాత ఇతనికి వచ్చిన పవర్ ఏంటంటే డైరెక్ట్ కంటెంట్ అవ్వచ్చు అండి, కంటెంటర్ డైరెక్ట్గా అవ్వచ్చు, ఆ పవర్ వచ్చింది. తర్వాత అండి ఆయుష అండి, తమిళనాడు అండి. ఇవిడిది ఆల్రెడీ తమిళ బిగ్ బాస్లో కూడా వెళ్ళింది. అక్కడ ఒక 65 days కూడా ఉందంట. ఇక్కడ ఈవిడ కూడా కొంచెం కాన్ఫిడెంట్గా ఉందండి, అన్నీ కరెక్ట్గా మరి కాన్ఫిడెంట్గా చెప్పేస్తుంది. నేను దేనికి తగ్గను, అక్కడ ఉన్న వాళ్ళు అందరికి ఇచ్చి పాడేస్తాను, అక్కడ అందరూ బాండ్స్తో ఉంటున్నారు, ఆ బాండ్స్ అన్ని తీసేస్తాను. ఇంకా 60 days కదా, 6 days నుండి నా ఫోకస్ అంతా గేమ్ మీద, కప్పు కొట్టుకొచ్చేస్తాను, కప్పు తీసుకొచ్చి మాట్లాడదు అన్నట్టుగా చెప్పింది. మరి చూడాలి. నామినేషన్ పవర్ అండి, నామినేషన్ ప్రాసెస్ని మార్చవచ్చు, ఆ పవర్ అయితే ఇచ్చారండి. 6th అండి గౌరవ్ గుప్తా. ఇతను కొంచెం తెలుగు కష్టమండి, మాట్లాడడం రావట్లేదు, తెలుగు చెప్తే అర్థమవుతుందండి కానీ మాట్లాడలేడంట. ఈవిడ కొంచెం ఫ్లోరల్ లాగానే లాంగ్వేజ్ ప్రాబ్లం ఇతనికి. తర్వాత అండి ఇతనైతే స్ట్రాంగ్గా ఉన్నాడు, క్లారిటీగానే ఉన్నాడు. మరి ఏంటంటే హౌస్లో కొంచెం ఫేక్ హౌస్ మేట్స్ ఉన్నారు, అందరూ తీసేస్తారంటే ఇతనికి అయితే బిగ్గెస్ట్ పవర్ ఆఫ్ అన్ని పవర్ల కన్నా ఇది పెద్ద పవర్ అంట. ఏంటంటే ఇతను ఎప్పుడన్నా బిగ్ బాస్ హౌస్లో ఏదైనా మిస్టేక్స్ జరిగితే ఇతను డైరెక్ట్గా వచ్చి బిగ్ బాస్ అడిగా మిస్టేక్ క్లియర్ చేసుకోవచ్చు అంట, గైడెన్స్ తీసుకోవచ్చు బిగ్ బాస్ ద్వారా. నేను ఏమి మిస్టేక్స్ చేస్తున్నాను, ఏం తగ్గించుకోవచ్చు, ఇదే ఫీడ్బ్యాక్తో సంబంధం లేదు, డైరెక్ట్ బిగ్ బాస్ చెప్తాడు ఇతనికైతే లైక్స్ డిస్లైక్స్ ఇచ్చారు. ఎవరైనా లైక్స్ ఇచ్చారంటే లైక్స్ ఎవరంటే తను జగ పెడితే పుషప్ వచ్చింది, 50 పుషప్ చేయమన్నారు. ఇతను కొంచెం ఫిట్నెస్ కూడా బాగానే ఉన్నాడు. ఇక్కడైనా పెద్ద ట్విస్ట్, ఎక్కడైనా పాపం తను శ్రీజని ఎలిమినేషన్కి స్కెచ్ చేసింది ఈ రౌండ్లోనండి. ఆయుష్ని గౌరవ్ ఉన్నాడు కదా, వీళ్ళతో సుమన్ శెట్టి, పవన్ అని శ్రీజని గేమ్ ఆడించారండి. ఫస్ట్ లెవెల్లో అయితే సుమన్ శెట్టి గారు అవుట్ అయిపోయారు. తర్వాత సెకండ్ లెవెల్లో అయితే పాపం పవన్ స్టేజ్ ఆడారు. రింగ్స్ వేయాలి. ఇక్కడండి ఎంత బ్లండర్ చేశారంటే బిగ్ బాస్ కావాలని పాపం శ్రీజని ఎలిమినేట్ చేయడానికి రింగ్స్ ఇచ్చారంటే, రింగ్స్ వేస్తుంటే 2 రింగ్స్ ఆల్రెడీ పడిపోయినాయి. శ్రీజ లీడింగ్లో ఉంది, పవన్ ఒకటే పడ్డది. ఇంకో రింగ్ వేసినప్పుడు బజర్ వచ్చేసింది, బెల్ వచ్చింది, అనౌన్స్మెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు పవన్ రింగ్ వేసాడండి, అది కూడా క్లియర్గా ఉంది. నేను వీళ్ళు ఏం చేశారంటే అక్కడ సంచాలకులు ఉన్న ఆయుష్ వాళ్ళని, తర్వాత నాగార్జున గారు లేదు అతను వేసేసాడు, ఆ గాల్లో ఉన్నప్పుడే బదులు వచ్చిందని చెప్పారు. శ్రీజ అప్పటికి పాపం ఆర్గ్యుమెంట్ చేస్తుందండి. ముగ్గురేమో ఒక్కొక్క అంటే ఇప్పుడు ఒక్క మాట ఎవరంటారండి. అక్కడ కొట్టారండి దెబ్బ, ఆ దెబ్బతో పాపం శ్రీజ బిగ్ బాస్ హౌస్లో జర్నీ క్లోజ్ అయిపోయిందండి. ఇక్కడ పవన్ సేవ్ అయిపోయాడు. తర్వాత లాస్ట్ రౌండ్కి మన సుమన్ శెట్టిని సీజన్ పెట్టారండి. అక్కడ పెట్టి వీళ్ళు వైల్డ్ కార్డ్స్ చేతిలో పెట్టండి, ఇది ఎంత అన్యాయం అని చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు హౌస్మెంట్ పెట్టారంటే వాళ్ళు చెప్తారు, ఈవిడ ఎన్నాళ్ళ నుంచి ఉంటుంది, ఏం గేమ్స్ ఆడుతుంది, ఎలా ఉంటుంది అసలు హౌస్లో అలా కాదని వాళ్ళు చెప్తారు. వీళ్ళు వైల్డ్ కార్డ్గా వచ్చారు, వాళ్ళు ఎంతమంది చూసారు, ఎంతమంది చూడలేదు. తర్వాత అందులో 3 లేడీస్ ఉన్నారండి, కనీసం లేడీ అన్నదానికి సపోర్ట్ చేయమని ఎవరు అడిగారు. అది నా టైం కూడా కాదు. ఎవరు అర్హురు, ఎవరు ఉంటే కంటెంట్ వస్తుంది. ఇప్పుడు శ్రీజ ఉంది, ఫస్ట్ 2 weeks తన వరస్ట్,
ఫస్ట్ తర్వాత నుంచి మారిపోయింది కదా. ఇప్పుడు ఆవిడ ఉన్న పొజిషన్లో వైల్డ్ కార్డ్కి ఎవరు వచ్చారో వాళ్ళకైతే గట్టిగా ఇచ్చేస్తుందండి. ఆల్రెడీ లోన్కి వచ్చిన మాధురి గారితో కూడా డిస్కషన్ పెట్టలేదు. మీ పేరు మధువో నాకు అన్నగా నా పేరు కూడా తెలీదా అంటే మాధురి అంటే అందరికి తెలిసిపోవాలంటండి. అదేమో పెద్ద 20 సంవత్సరం నుంచి ఏమైనా సినీ ఇండస్ట్రీలో ఉందా లేకపోతే ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్ అటువంటి వాళ్ళ. అప్పుడు కూడా సీజే గారు మాట్లాడడం జరిగింది. అలాగే అలెక్కి టిపికల్ రమ్య ఉంది కదా, రమ్యతో కూడా ఆర్గ్యుమెంట్ చేసింది. ఇవన్నీ పాపం వాళ్ళు మనసులో పెట్టుకుని ఈవిడ్ని అయితే తీసేశారండి. పాపం ఇద్దరిద్దరు సపోర్ట్ చేశారు. ఎవరు సాయిని గౌరవ్ అండి. వాళ్ళిద్దరు కరెక్ట్గా సుమన్ శెట్టి గారు అయితే వీక్గా ఉన్నారు. ఈవిడ అన్ని గేమ్స్లోనూ ఉన్నారు. పాపం నగ్గడానికి చాలా ప్రయత్నిస్తుంది, లాస్ట్ వరకు ప్రయత్నించిందని. సిల్లీ పాయింట్స్ చెప్పి పాపం తీసారండి. ఒకళ్ళు అంటారు పొటెన్షియల్ సుమన్ శెట్టిలో పొటెన్షియల్ ఉందంటే ఈవిళ్ళు లేదు. ఏముందండి సుమన్ శెట్టిలో పొటెన్షియల్? అతనికి ఫ్యాన్స్ ఓటింగ్ వేస్తున్నారు కాబట్టి ఉందండి. లేకపోతే అతను ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు 2 రోజులకు 3 రోజులకు ఒక మాట మాట్లాడదు అది గట్టిగాని. ఈ శ్రీజ ఉందంటే ప్రతి దాంట్లో మాట్లాడుతుంది కదండి. అన్నీ తెలుసుకుంది, గేమ్ మార్చుకుంది. చాలా ఘోరం అండి, చాలా అన్యాయం అండి. బిగ్ బాస్ అయితే ఈ విషయంలో అయితే చాలా బ్లండర్ చేస్తాడండి. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత కూడా అడిగిందండి బిగ్ బాస్లో. బయటకు వచ్చిన తర్వాత నేనైతే ఆడియన్స్ ఓట్లతో వెళ్ళట్లేదు, నేను గర్వంగానే వెళ్తున్నాను. నన్ను వైల్డ్ కార్డ్ ఎలిమినేట్ చేసే తప్ప ఆడియన్స్ అయితే ఎవరు నన్ను ఎలిమినేట్ చేయలేదు. అది కరెక్ట్, గౌరవంగా వెళ్తుంది. రేపు పొద్దున ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా బయట ఎవరైనా అవును నాకు అన్యాయం చేశారు, నేనైతే ఆడియన్స్ ద్వారా అయితే నేను సేవ్, వీళ్ళు కావాలని నన్ను తోస్తారని చెప్పుకుంటుంది. అది కరెక్టే. కనీసం ఏవి కూడా వేయలేదండి. ఎంత గౌరవం అండి అది. అంటే పంపించేయాలనుకున్నారు కాబట్టి పంపించేశారు. అంత వర్తబుల్ క్యాండిడేట్ కదా. ఆవిడైతే 100% ఇచ్చిందండి. అంటుంది సంజన గారు. ఏం చెప్తున్నారు? నువ్వు టైగర్ అమ్మ, టైగర్ లాగా ఆడావు, టైగర్ లాగా వెళ్తున్నావు. అందుకే ఆవిడ సంజన గారికి కూడా చెప్తున్నాను, సంజన గారు రియల్ అండి. ఫేక్ ఎవరంటే మన బర్నీ గారు చెప్పారు. కరెక్ట్. అతని బంధం